దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినాన దేవుని మాటలు మనం ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని సన్నిధానమందు కూర్చుని ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని మాటలు నేర్చుకుంటున్న ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరినీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దిన కాలమున దేవుడు మీతో చెప్పమన్న మాట ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు దేని మీద ఆశ పెట్టుకోవాలి. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ప్రతి మాటలో ఆశ పెట్టుకొనుము, ఆశ పెట్టుకొనుము. రండి మూల వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 131వ కీర్తన 3వ వచనాన్ని మనం చూద్దాం. 3వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. చాలు. ప్రభునందు ప్రియులారా, దైవదాసుడైన దావీదు 131వ కీర్తనలో మాట్లాడుతూ చాలా చక్కటి మాటలు, 3 వచనాలే ఉంటాయి, అమూల్యమైన పరలోకపు సంగతులు మాట్లాడాడు. మొదటి వచనంలో అన్నాడు, నా హృదయము అహంకారము గలది కాదు అన్నాడు. 2వ వచనంలో అన్నాడు, అంటే 2వ లైన్లో అన్నాడు, నాకు అందని వాటినైనను గొప్ప వాటి ఎందను నేను ఆశపడను అనే మాట అక్కడ మాట్లాడాడు. 3వది అంటున్నాడు, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు నా ప్రాణం ఎప్పుడు దేవుని అంటుకొని ఉన్నది అని అర్థం ఇచ్చే మాట మాట్లాడాడు. 3వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఏం పెట్టుకోవాలట? ఆశ పెట్టుకొనుము. దావీదు అంటున్నాడు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. వినండి ప్రియులారా, ఆశ పెట్టుకొనుము. ఈరోజు లోకంలో నివసించేవారు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నారు? వీడు లేక పుట్టిన కొడుకండి, మా ఆశలన్నీ వీని మీదనే. లేరా? మా ఆశలన్నీ వీని మీదనే, మేము వీని మీదనే ఆశ పెట్టుకున్నాం బాబు. రేపు ముసలోళ్ళం అయిపోతే మమ్మల్ని వీడే చాకుతాడని ఆశ పెట్టుకున్నాం బాబు అనే తల్లులు నాకు తెలుసు. మరికొంతమంది మగపిల్లలు లేకుండా ఆడపిల్లలే ఉంటే మా ఇంటి పేరు నిలబెడతారు అని, చక్కగా చదువుకొని ప్రయోజకులు అవుతారని మేము వీళ్ళ మీద ఆశ పెట్టుకున్నాం బాబు అని చెప్పే తల్లులు ఉన్నారు. ఇలాగ లోకంలో చూస్తున్నప్పుడు మేము మా ఆశలన్నీ మా పిల్లల మీదనే పెట్టుకున్నాం, వాళ్ళు ప్రయోజకులు కావాలని, అభివృద్ధి చెందుతారు అని, ఒక దినాన మాకు దీవెనకరంగా ఉంటారని మా ఆశలన్నీ వీళ్ళ మీదనే పెట్టుకున్నాం బాబు అన్నోళ్ళు ఉన్నారు. కానీ ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వారి ఆశలు కాస్త ఏమైపోతున్నాయి తెలుసా? అడి ఆశలు అయిపోతున్నాయి. వారానికి ఒక్కసారైనా మీకు వీలుంటే, ఏం తప్పేం కాదు, మీకు వీలుంటే మన మందిరానికి వచ్చేటప్పుడు అక్కడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, వృద్ధాశ్రమం ఉంది. ఏదో టైంపాస్కి మీరు ఒక 10 చాక్లెట్లు తీసుకోండి, ఒక 10 కాకపోతే 20 చాక్లెట్లు. ఆ లోపలికి వెళ్ళి ముసలోళ్ళు ఉన్నారు, మాట్లాడండి. అయ్యా మీకు కొడుకు లేడా, కూతురు లేదా, మీకు ఎవరు లేరా అని అడగండి. ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, మేము ఆశలన్నీ మా బిడ్డల మీద పెట్టుకొని బ్రతికేం బాబు. మొన్నటి దినానండి ఒక సంఘటన, నేను నా భార్య మాట్లాడుకుంటున్నప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక ముసలాయన వచ్చాడట, ఒక ఆటోలో వచ్చాడు, ఒక ట్రంక్ పెట్టె తీసుకొని ఆటోలో నుంచి దిగుతూ ఉన్నారు. హాస్టల్లో ఉన్న పిల్లలకు బాగా తెలుసు.
ట్రంక్ పెట్టి తీసుకొని ఆటోలో నుంచి దిగుతుంటే, అది వరకే ఓల్డేజ్ హోమ్లో అంటే వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ దిగుతున్న వ్యక్తిని ఎవరో కొత్త పర్సన్ వస్తున్నారే అని వీక్షణంగా చూస్తుంటే, మెల్లగా దిగి ఆటో ఆయనకు ఒక 20 రూపాయలు ఇచ్చి చాలా మెల్లగా నడుచుకుంటూ ఆ ట్రంక్ పెట్టుకొని లోపలికి వస్తుంటే, ఏ ఊరు నుంచి వచ్చావు, ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు అని మాట్లాడుతుంటే, నేను పలానా ఊరు నుంచి వచ్చాను, నాకు ఏకైక కొడుకు, 2 కూతుర్లు, అందరూ ఉన్నారు, ఎవరు చూసుకోక ఆటో ఎక్కించి ఆటో కూడా అడ్రస్ చెప్పి ఓల్డేజ్ హోమ్ దగ్గర దించమన్నారు బాబు, ఇక్కడ ఉండడానికి వచ్చాను అని ఆ ట్రంక్ పట్టుకొని వాళ్ళ పెట్టెల మధ్య, ఆల్రెడీ ముందు వచ్చిన వాళ్ళు పెట్టెలు పెట్టుకుంటారు కదా, వాళ్ళ మధ్య అలాగ ట్రంక్ పెట్టుకొని అందరినీ చూసుకుంటూ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి కూర్చున్నాడు. లేరా పిల్లలు, ఆశలు పెట్టుకొని పెంచిన పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు అంత ముద్ద అన్నం పెట్టలేక ప్రేమగా పలకరించలేక ఆశ పెట్టుకున్నటువంటి ప్రతి బిడ్డలు ఏం చేశారు, వృద్ధాశ్రమానికి పంపిస్తున్నారు. రెండవది, ఇక్కడున్న మీరు ఒక్కడే కొడుకు, 2 కొడుకులు అని అల్లార ముద్దుగా ఈరోజు మీ బిడ్డలను మీరు ఎలాగ పెంచుకుంటున్నారో, మీ బిడ్డలు రాత్రి అయ్యేసరికి మీ గుండెలకు హత్తుకొని మీరు ఎలాగో పడుకుంటున్నారో, అలాగ మీ అమ్మ మీ నాన్న మిమ్మల్ని కూడా పెంచి ప్రయోజకులు చేస్తే, పెళ్ళిళ్ళై భార్యలు రాగానే తిన్నావా అమ్మ అనేవాడు లేడు, తిన్నావా నాన్న అనే కొడుకు లేడు. పైపెచ్చు పిల్లల మాట, భార్యల మాట విని తల్లిదండ్రుల ఫోన్లు స్విచ్ ఆఫ్లో పెట్టుకొని లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళు మాట్లాడడానికి కూడా వీలు లేకోకుండా నరకాన్ని తెచ్చుకుంటున్నారు. నరకాన్ని మీరు కోరి తెచ్చుకుంటున్నారు. జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా, ఇదేనా మీ మీద ఆశ పెట్టుకున్నందుకు మీ తల్లిదండ్రులకు మీరు ఇస్తున్న గిఫ్ట్, బహుమానం? దీని కొరకేనా మిమ్మల్ని కని గుండెల మీదకి ఎత్తుకున్నప్పుడు గుండెలను తంతూ ఉంటే, తన్నట్టుగా పర్లేదు, నా కొడుకు నాకు ఒకరోజు నీడనవుతాడు. బైబిల్ చెప్పిందండి 112వ కీర్తనలో, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అన్నాడు. ఏంటయ్యా ఎదిగిన మొక్కలు అంటే? మాకు నీడనిస్తారని. మేము వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు, కాళ్ళు చెయ్యి అల్లాడనప్పుడు మాకు నీడగా ఉండి, మాకు సమయానికి ఆహారము. ఎంత తింటారండి వృద్ధులు? ఎంత తింటారో చెప్పండి. మన పిల్లలు తిన్నంతే వాళ్ళు తినేది. మన పిల్లలు అంటే నేను మళ్ళీ 10వ తరగతి పిల్లలు కాదు, మన పిల్లలు అంటే 3-4 తరగతుల పిల్లలు తినేంత పట్టెడు అన్నం వాళ్ళకు పెట్టలేక, ప్రేమగా వారికి పలకరించలేక, సిగ్గుండట్లా భార్య పంచలు నాకుతూ వాళ్ళ ప్రంచలు కూర్చొని జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఆడి ఆశలు చేస్తూ ఆరాధించడానికి సిగ్గుండదండి మనకు? మనం పట్టుకున్న బైబిలు మనకు నేర్పించిన బోధ ఇదేనా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శిలువ మీద ఉండి చచ్చిపోయే సమయంలో కూడా తన తల్లిని ఎవరికి అప్పగిస్తున్నాడు? తన తోడబుట్టిన లేదా తన సోదరుడైనటువంటి యోహానుకు అప్పగించి, అయ్యా నా తల్లిని చూసుకో, నా తల్లి ఒంటరిగా బ్రతకకూడదు, కొడుకు లేడు అనే లోటు ఉండకూడదు, వెనక ముందు పుట్టిన వాళ్ళు నన్ను ప్రేమిస్తుందని నా తల్లిని దూరం చేశారు, నువ్వు దూరం చేయొద్దయ్యా అని చెప్పి, అమ్మా ఇదిగో నీ కొడుకు, అయ్యా ఇదిగో నీ తల్లి అని అప్పగిస్తూ ఉంటే, ప్రతి నిత్యము దేవుని వాక్యం వింటూ వారానికి ఒక్కసారైనా నీ తల్లిని తల్లి అని పలకరిస్తున్నావా? నీ తండ్రిని తండ్రి అని పలకరిస్తున్నావా? నీ మీద పెట్టుకున్న ఆశలు ఏం చేస్తున్నావు? అడి ఆశలు చేస్తున్నావు. ఇప్పుడు నేను ఈ మాట అన్నందుకు మీకు కోపం వచ్చిండొచ్చు, భార్యల మాట వినో ఎక్సెట్రా అన్నందుకు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది 24వ సంవత్సరం కదా. ఈ రోజుల్లోనే నీ భార్యలు అంత షార్ప్గా ఉండి నీ తల్లితోనో నీ తండ్రితోనో మాట్లాడేయకపోతే, నీకు పుట్టిన కొడుకో నీకు పుట్టిన కూతురుకో అల్లుడు రావడానికో కొడుకు రావడానికో ఇంకా 15 ఏళ్ళు పడుతుంది. 15 ఏళ్లకు కంప్యూటర్ యుగంలో అప్పుడు ఎలాగుంటారో కోడలు ఇప్పుడు గుర్తుపెట్టుకో. 24వ శతాబ్దంలోనే నువ్వు ఇలాగుంటే, నీ భార్య చెంగు పట్టుకొని అమ్మ నాన్నను నీ మీద ఆశ పెట్టుకొని పెంచిన తల్లిదండ్రిని పలకరించలేని స్థితిలో ఉంటే, ఇంకా 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో నీ కొడుకు కూడా పెళ్ళవుతుంది కాదా? మీ కొడుకులకు పెళ్ళిళ్ళు చేయరా మీరు? బ్రహ్మచారుల మాదిరి అలాగే పెడతారా మీరు?
పెట్టం కదా. ఎవరు చేయమా? మన ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు మనం చేస్తాం కదా, ఎలాగో అలాగా. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భర్తను వాళ్ళే ఎంచుకున్నారు. కొంతమంది సొంతంగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా పెళ్ళిళ్ళు అయితే చేసుకున్నారు. మీరే ఒక 10 ఏళ్ల క్రితం ఇంత అడ్వాన్స్లో ఉంటే 10 ఏళ్ల తర్వాత వచ్చే మీ పిల్లలు ఎంత అడ్వాన్స్లో ఉంటారో గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ చెప్పింది, మనుషుడా ఏదైతే నువ్వు విత్తుతావో అదే కోస్తావు. ఒక దేవుని సేవకునిగా, ఒక అన్నగా, ఒక తండ్రి లాంటి సేవకుడిగా మాట్లాడుతున్నాను. మీ మీద ఆశలు పెట్టుకున్న వారిని, మా నాన్న అనేవాడండి ఒకసారి, పిల్లలను 10 మందినైనా తేవచ్చట, తల్లిని మాత్రం ఒక్కరిని కూడా తెచ్చుకోలేము. తెచ్చుకుంటారా సోదరులారా? మీరు ఎవరైనా తల్లిని తెచ్చుకోగలరా? డబ్బులు ఇచ్చి ఇంకా ఏమైనా ఇచ్చి తెచ్చుకుంటామా? భార్యలు ఈ లోకంలో మొన్నటి దినాన మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు, కార్లు మార్చినట్టు మారుస్తున్నాడంట. ఒకడు 5 ఏళ్ళకు ఒకడు, వాడు ఇప్పటికి 4 మార్చాడట, ఇంకా 4 మార్చాడని గ్యారంటీ ఏమి అన్నాడు. మార్చిన వాడు మా నాయకుడని ఎగురుతున్నాడు కుర్రోళ్ళు. అంటే భార్యలు దొరుకుతారండి, తండ్రి మాత్రం ఈ లోకములో జన్మనిచ్చిన వాళ్ళిద్దరే, ఇంకెవరు ఉండరు. దావీదు అంటున్నాడు, నీ మీద ఆశ పెట్టుకున్నాను ప్రభువా, నేను కూడా, నీవు కూడా, మనము కూడా మన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళ ఆశలు తీర్చకూడదండి, తీర్చుకోకుండా వదిలేయకూడదండి. అట్లాంటి వానికి పుట్టగతులు ఉండవంటారు చూడండి మన లోకంలో. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం ప్రియులారా. నేను అందుకే ఒకే మాట చెప్తున్నాను, ఏంటి అనంటే, మనమున్న 24వ సంవత్సరంలో, ఏ కోడల్లారా మీరున్న 24వ సంవత్సరంలో మీరు ఇంత షార్ప్గా ఉంటే, ఒక 10 ఏళ్లకు మీకు వచ్చే అల్లుడో కోడలో ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. మీరు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటే ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చేవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా చేర్చడం మిమ్మల్ని. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మనం ఏం ఆశలు పెట్టుకుంటున్నాం? ఈరోజు ఆ సబ్జెక్ట్ మీరు నమ్ముతారా? ఒక దేవుని సేవకుడిగా ఇక్కడ నిలబడి అబద్ధం చెప్పడం లేదు. రాత్రి 10 గంటల నుంచి ఈ సబ్జెక్టు విషయం నాకు నిద్ర రాలే ప్రియులారు. ఎన్ని సందేశాలు వచ్చాయో బయటికి. గడికి లేస్తున్నాను ఈ సందేశం చెప్తున్నప్పుడు, ప్రభువా నేనేమైనా తల్లిదండ్రులు ఎడల అవిధేయగా ఉన్నానా? ఎందుకంటే నేను వాక్యం చెప్పాలి. నేను వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు నేను చేసింది ఒకటి, చెప్పేది ఒకటైతే న్యాయం కాదు కదా. లేదా నా భార్య చేసింది ఒకటి, నేను చెప్పేది ఒకటైతే వాక్యం న్యాయం కాదు కదా. అన్నిటినీ సిద్ధపడ్డాను ప్రియులారా. దేవుడు అన్నాడు, ఓకే యు ప్రొసీడ్, చెప్పు. కొంతమంది ఆడపిల్లలైనా మనసు మార్చుకొని, కొంతమంది కొడుకులైనా మనసులు మార్చుకొని తమ తల్లిని పలకరించే స్థితి, తమ తండ్రిని పలకరించే స్థితి. ప్రొద్దున నుంచి సాయంత్రానికి ఫోన్ చేసిన ప్రతిసారి భార్యకి ఏమడుగుతాం? పిల్లోడు తిన్నాడా? పిల్లది తినిందా? తిన్నారా? వాళ్ళు రావడం లేట్ అయితే పడుకున్నారా? వాళ్ళు నీ పిల్లల గురించి ఇంత కేరింగ్ తీసుకుంటున్నావు, నిన్ను కూడా అట్లే కేరింగ్ తీసుకుంటారు కదండి. ఒక 15 ఏళ్ళ క్రితం, ఒక 20 ఏళ్ళ క్రితం కొడుకు పుట్టాడు అంటే ఎంత ఆనందం అండి. ఎందుకు? రేపటి దినాన మాకు నీడనిస్తాడు. ఆడపిల్లలైతే ఒక ఇంటికి వెళ్తారు, మగపిల్లలైతే మా ఇంటికి నీడ తెస్తారు అని అనుకుంటే నీడ లేకుండా మీరు చేస్తున్నారంటే మీ మీద ఆశ పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశను మీరు ఏం చేస్తున్నారు? పాలు తాగి ఏం చేస్తున్నారు? రొమ్మును గుద్దుతూ ఉన్నారు ప్రియులారా. న్యాయమా? కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను రండి. ప్రభునందు ప్రియులారా, ఇంట్రడక్షన్ కొంచెం ఇదిగా వెళ్ళిపోతుంది కదండి, చాలా సంగతులు ఉన్నాయి, విందాం రండి. 24వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 14-15 వచనము. ఆశ పెట్టుకుని ఉండేదాని గురించి మాట్లాడబోతున్నాం మనం. నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి గ్రామములోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడి ఇవ్వలేను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలేను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. అద్భుతకరమైన దేవుడు అండి. ఆయన అన్నాడు, పని చేయించుకున్న తర్వాత పని చేసిన వానికి ఏముంటుందట? కూలి మీద, జీతం మీద ఆశ ఉంటుందట. వాడు ఎందుకు అంత కష్టపడ్డాడు,
శరీరం సహకరించకపోయినా ఎందుకు కష్టపడ్డాడు అని అంటే వాడికి కూలి మీద ఆశ. మన మందిర పని జరిగేటప్పుడు కొంతమంది మధ్యలలో వాస్తవంగా సోమవారమో మంగళవారమో పనికి వస్తారు. ఈ కూలి వాళ్లకు శనివారం సాయంత్రం డబ్బులు ఇచ్చేస్తాం. దేవుని మహాకృప అండి. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా మందిర పని జరిగినంత వరకు ఎవరి కూళ్ళు నేను నిలబెట్టుకోడు. ఎందుకంటే నాకు వాక్యం తెలుసు, ఎవరి కూళ్ళు తర్వాత ఇస్తానులే అని అనకూడదు. ఎవరి కూళ్ళు వాళ్ళకి ఇచ్చేసేటట్టుగా నాకు సహాయం చేయి. ఆశ్చర్యకరుడైన దేవుడు అండి. నేను శనివారం కూళ్ళు ఇవ్వాలి అని అనుకొని చాలా పర్యాలు అనుకునేవాడిని, ఇంక ఈరోజు డబ్బులు లేవు, ఏదో ఒకటి చేయనో తాలుబుట్టు సరడో కుదవబడదాం అని అనుకుంటాను. కానీ శుక్రవారానికి నాకు ఏదో ఒక రీతిగా దేవుడు సాయం చేసేవాడు. ఈ శనివారం కూలు తీసుకున్న వాళ్ళు ఫుల్గా తాగుతారంట, ఆదివారం పని ఉండదు. వీలైతే సోమవారం కూడా కైపు మీద ఉండి మంగళవారం పనికి వస్తారు. మనకు అలాగ వచ్చారు. వచ్చిన తర్వాత మధ్యలోనండి వాళ్ళు ఆ త్రాగిన వ్యసనాన్ని బట్టి, కడుపులో ఉన్నటువంటి తల్లటను బట్టి చాలా భారభరితంగా పనిచేయడం కష్టం. రెండవది, సోమవారం వాడు పనికిరాడు, మంగళవారం పనికి రాకపోతే మేస్త్రి ఒప్పుకోడు. కాబట్టి అన్నం తెచ్చుకోకుండా వచ్చేస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం అందరూ అన్నం తినేటప్పుడు వాడు బయట తిరుగుతున్నాడు. ఏంట్రా అని అంటే అన్నం తెచ్చుకోవాలని అంటాడు. నేను తెప్పించామని చాలా మటు. వాడి భయం ఏంటంటే ఈయన అన్నం తెప్పిస్తే కూల్లో పట్టుకుంటాడేమో డబ్బులు, అది వాడి భయం. ఏం పర్లేదు సార్, తినకపోయినా పర్లేదు సార్, నేను చేస్తా సార్ అంటూ ఉంటాడు. నేను అంటాను, అన్నం తినరా, కూల్లో ఏం పట్టుకోనిలే, అన్నం తిను. కడుపు నిండుతా తినేవాళ్ళండి. బాగలేనప్పుడు కొన్నిసార్లు పడుకున్నప్పుడు, ఏంటి పడుకున్నావు అని అంటే, బాగలేదు సార్ అంటే, సర్లే పడుకో అని చెప్పి మిగతా వాళ్ళు పని చేస్తుంటే సాయంత్రం అనుకుండేవాడు, నేను మధ్యాహ్నం వరకే పని చేశాను కదా, మధ్యాహ్నమే కూలి ఇస్తాడేమో అని. అలాంటి కూళ్ళు కూడా ఇస్తున్నప్పుడు వారి ముఖంలో ఆనందం ఏంటంటే, మా కూలి డబ్బులు ఇచ్చాడు. దేవునిందు ప్రియమైన వారులారా, మీ దగ్గర ఎవడన్నా పని చేస్తున్నాడా, అన్నం పెడితే చాలనుకోమాకండి. ఇంకా కొంతమంది రకరకాల పని చేయించుకొని అవసరానికి, లోకంలో కొంతమందిని చూస్తుంటాను ప్రియులారా, మన వాళ్ళు కాదు, బయట పని చేయించుకొని ఒక గలాస్ దాపి పోరా అంటాడు అంతే. ఇంకా వాడు కూడా గలాస్ కోసమే పని చేస్తాడు. పనివాడికి కూలి ఇవ్వకపోవడం నీకు శాపం. పనివాడు కూలి మీద ఏం పెట్టుకుంటాడట, ఆశ పెట్టుకుంటాడట. పనికి ఒడంబడిక పెట్టుకున్నామా మనం, బాబు మా దగ్గర పని చేస్తే 500 ఇస్తానని. వాడు సరిగా పని చేయలేదా, ఆ రోజు 500 కూలిచ్చి రేపటి నుంచి రావద్దను. కానీ సాయంత్రం దాకా చూసి నువ్వు సరిగా పని చేయలేని 400 కాకు. పనివాడు ఆశ పెట్టుకునేది కూలి మీదనే, కూలి మీదనే. ఇక పాపం చేస్తున్నారు లోకంలో చాలా మంది. ప్రభు బలలో చేవేస్తున్నా, దేవుని వాక్యం వింటున్నా పాపం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కొరకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. చూస్తారా, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. అందుచేతనే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనము, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. చాలు ప్రియులారా, పాపము చేసే వారి కొరకట పాతాళం ఏం పెట్టుకుందంట, గొప్ప ఆశ అన్నాడు. ఉట్టాశ కాదు, మీరు బైబిల్ అలాగ రాయబడింది కదా. గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నది. తిరగబడ్డారు మోషే కాలంలో. కోరాహు, దాతాను, అబీరాములు 250 మంది పాపపు ఊబిలో ఉండి తిరుగులాడారు. మోషే నువ్వు చెప్పేదే కాదు, మేం చెప్పింది కూడా దేవుడు వింటాడు. నువ్వే కాదు ప్రార్థన, మేం కూడా ప్రార్థన చేయగలం మోషే. ఇక్కడున్న ప్రతి వాడు పరిశుద్ధుడే మోషే అని అన్నాడు. మోషే అన్నాడు, మామూలు మరణం వస్తే వీళ్ళకు ఏం తెలియదు ప్రభువా, వీళ్ళకు మామూలు మరణం రాకూడదు, నువ్వు చూసుకో ప్రభువా అన్నాడు. మీకు తెలుసు, సంఖ్యాకాండంలో మాటలు రాయబడి ఉన్నాయి. పాతాళము నోరు తెరిచి తిరుగుబాటుదారులు పాపపు ఊబిలో ఉన్నవారిని ఏం చేసింది, మింగివేసింది. నువ్వు దేవుని వాక్యం వింటూ పాపం చేస్తూ ఉన్నావా? ఇప్పుడు దేవుడు ఏం అనలేదులే అనుకుంటున్నావా? నీ మీద ఆశ పెట్టుకున్న నీ తల్లిదండ్రులను, నీ మీద ఆశ పెట్టుకున్న, నేను చెప్పాను చాలా పర్యాయములు, కోడలు గృహప్రవేశం అంట, అత్త గంగా ప్రవేశం అంట.
అంటే ఆడపిల్ల ఇంట్లోకి వచ్చింది, అత్త బయటికి వెళ్ళిపోయింది. ఇంకా అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం కాదు, ఆమె జీవితం బయటికి వెళ్ళిపోయింది. ఇంకా గంగా ప్రవేశం అంటే ఒక విధంగా మరణ ఊపిలోకి వెళ్ళిపోవడం. అలాగుండకూడదండి. మీరు అంటారు చాలామంది, వాళ్ళ కూతురును బాగా ప్రేమిస్తుంది, వాళ్ళ పిల్లలను బాగా ప్రేమిస్తుంది అని. నువ్వు కూతురులాగా ఎందుకు నడుచుకోవు? నువ్వు నీ తల్లి మాదిరి ప్రేమిస్తున్నావా? నీ తల్లి తిట్టినప్పుడు దాన్ని కొట్టివేసుకునే నీవు ఎప్పుడో ఒక మాట మాట్లాడితే నువ్వు ఏళ్ళు గడుస్తున్నా అదే మాట పట్టుకొని ఊగలాడుతున్నావంటే నీ తల్లితో ఎలాగే మాట్లాడతావా నువ్వు? నీవు మాత్రము తల్లిగా భావించద్దు, అటువైపునున్న వాళ్ళు మాత్రం నిన్ను కూతురుగా మాత్రం భావించాలని కోరుకోవడం. నువ్వు ఎక్కడున్నావో ఒకసారి ఆలోచన చేసుకోండి ఆడబిడ్డలారా, జాగ్రత్త. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మేమేం చేస్తే అది జరుగుతుంది, మా మాటలు జరుగుతున్నాయని. జరిగేది కొంతకాలమే, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా జరిగేది కొంతకాలమే. ఒక టైం వస్తుంది, మీరు బయట ఉండాల్సిన టైం కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ప్రేమ కలిగి ఉన్నారనుకోండి, ప్రేమ అనే పంటకు వస్తారు. ఈరోజు మీరు మంచితనం కలిగి ఉన్నారనుకోండి, మంచితనం అనే పంట. మొన్నటి దినాగానే ఒక ఆయన వచ్చాడు కదండి, దశమ భాగాలు వాగ్దానాలు అది ఇది, నేను 36 ఏళ్ళ సేవకున్నని. ఆయన ఎప్పుడైనా మీకు కనపడితే మాట్లాడండి, అన్నా మీ తల్లి తండ్రిని నువ్వు చాలా బాగా చూసుకున్నావంట కదా అని అడగండి. ఆయన అంటాడు, నా తల్లిదండ్రిని నేను అస్సలు చూసుకోలే, నాకు కూడా ఒక నమ్మకం ఏంటో తెలుసా, నా బిడ్డలు నన్ను చూసుకోరు. అన్న చెప్పిన మాట, నా బిడ్డలు నన్ను చూసుకోరు. అందుకే నేను ఏం చేశానంటే తినక కష్టపడి ఒక 10 లక్షల డబ్బులు కూడా పెట్టుకున్నాను, దాన్ని నేను ఇప్పుడు వడ్డీలకు తిప్పుతున్నాను. డబ్బులైనా ఉంటే నన్ను చూసుకుంటారేమోనన్న ఆశ నాలో ఉంది అని అన్నాడు నాతో చాలా పర్యాయములు. డబ్బులైనా ఉంటే ఈ డబ్బు కోసమైనా నన్ను చూస్తారేమో అని నేను డబ్బులు ఎత్తి పెట్టుకున్నాను. ఆయన చెప్పలేం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నీ పాపము కొరకు ఏం ఎదురు చూస్తుంది, ఏం ఆశ పెట్టుకుంది? పాతాళం. ఈ లోకంలో ఎవరు ధన్యులో తెలుసా? ఆ మాట చెప్పి నేను సబ్జెక్ట్లోనికి వెళ్తాను. 146వ కీర్తన, 146వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 146వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. 146 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. ఎంత అద్భుతకరమైన మాట అండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. దేవుడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును. ఎంత అద్భుతకరమైన మాట అండి. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. వండర్ఫుల్ వర్డ్ అండి. ఆయన అన్నాడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు మామూలు వాడు కాదు, భాగ్యవంతుడు, అదృష్టవంతుడు. ఎన్నైనా చెప్పచ్చు ప్రియులారా, ఎన్నైనా చెప్పచ్చు. ఎవరు వాడు? ఎవడైతే తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో. ఈ మందిరం కట్టేటప్పుడు అండి మీరు బాధపడమాకండి, తప్పుగా కూడా అనుకోమాకండి. మీరంతా ఇచ్చిన డబ్బులు నా చేతుల్లో ఉన్నాయి. అందరూ కలిసి ఇచ్చింది ఎంత అనంటే ఒక 6 లక్షల చిల్లర. నేను ఎస్టిమేషన్ వేసినప్పుడే ఇంజనీర్ చెప్పాడు, కింద కట్టుకో 25-30 లోపల సరిపోతుంది, నీ దగ్గర కొంత ఉందన్నావు, కొంత చీటీలు వేసి డబ్బులు ఎత్తిపెట్టుకున్నారు చర్చి డబ్బులు అని అన్నావు, కాబట్టి కిందన కట్టుకో సరిపోతుంది అన్నాడు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను చర్చిలో నిలబడుకుని వాక్యం చెప్పేటప్పుడల్లా మెయిన్ రూట్ ప్రభువా ఇది. ఒక్కొక్క రోడ్డు మీద నిలబడతాడు, అబ్బా అప్పుడికి వచ్చేస్తుంది దానికి ప్రేమ. వాడు రకరక హావభావాలు వాకిలికి ఎదురుగా చేస్తాడు, నన్ను కాదు వాడు చేస్తూ ఉంటారు. తిరిగే వాడు చూస్తాడు, ఒకడు బీడి తీసి ఊపుతాడు వాకిలి తిక్కు, ఒకడు దేవుడు నిన్ను అంటాడు, నన్ను అంటాడో తెలుసు, దేవుని అంటాడో తెలుసు అంటూ ఉంటారు. నేను అనుకున్నాను, ప్రభువా నేను మందిరం పైన కట్టుకోవాలి, 50 లక్షలు కావాలి. మన పిల్లలు కూడా ఒకరిద్దరికి చెప్పాను, జగన్ గారితో మీకు పరిచయం ఉంది కదా, ఆయన నాకు కలపండి, నా ముఖం చూసిన తర్వాత నేను ఆయనతో ఏం మాట్లాడాలో మాట్లాడుకుంటాను. ఒక చిన్న ఆశ ఉండే, కనీసం ఒక 3 నుంచి 5 లక్షలైనా తెచ్చుకోవచ్చు అనే ఆశ ఉండే. నేను కూడా ఆశ పెట్టుకొని ఉంటే, మన వాళ్ళది కాకుండా ఆయన కొంత ఆశ పెట్టుకొని ఉంటే, కానీ దినాలు గడుస్తూ ఉన్నప్పుడు ఇంకా అక్కడెక్కడికి వెళ్ళక ముందుగా బయటికి వెళ్ళాం అంటే ఇంటింటికి వెళ్ళి కొంత తెలిసిన వాళ్ళ దగ్గర, సార్ చర్చి కట్టుకుంటున్నాం కొంచెం చందారాయండి అని అడుగుదామని వెళ్తే ఫస్ట్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. మాటలు చాలా తీయగా ఉంటాయి.
మాటలు తీయగా ఉంటాయి. ఆయన అన్నాడు, ఏదో నా కుటుంబాన్ని, నా స్థానిక సంఘాన్ని అంతా పోషించేటట్టుగా నేను తర్వాత చెప్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. బహుశా ఇప్పటిదాకా నేను ఆయనకు 100 మాటలు కనపడింటా, ఎప్పుడు చెప్పలే ఆయన. వీళ్ళంతా ఏంటంటే పైన కుర్చీలలో కూర్చోవాలని ఆశపడేవాళ్ళనమాట, 5,000 10,000 ఇచ్చి. అలా ఒక 3-4 ఇళ్ళు తిరిగాం. మనస్సుకు ఎందుకో ఎక్కడో వెళ్తూ ఉంటే మనసులో ఒక ఉత్సాహం కన్నా ఒక బాధ ప్రారంభమైపోయింది. ఏంటి, ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ పని చేయలేడా అని వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో అన్నాను, ఇంకా చాలు, 4 గంటలే వెళ్ళింది, ఇంకా చాలు. మీకెవరైనా తెలిసింటే వాళ్ళతో మీరు ఇప్పించి ఇవ్వండి, సంతోషం. ఇంకా నేను ఎవరింటికి రాదలుచుకోలేదు. నేను పట్టుకునేది ఆయన పాదాలు పట్టుకొని ఆయన మీద ఆశ పెట్టుకుంటాగా. ఆయన చేయగలడు, సామర్థ్యం కలిగిన వాడు అని ఆయన పాదాల దగ్గరకు వచ్చాను. ప్రియులారా, ఆశ్చర్యకరుడు. ఈరోజు మనం కూడుకున్న ఈ కార్యములో ఆశ పెట్టుకున్న దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ప్రియులారా, అందుకే అంటున్నాడు, ఎవడు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. ఇంతకు మనం ఏం ఆశలు పెట్టుకోవాలి? మనం ఏం ఆశలు పెట్టుకోవాలి? తల్లులారా, మీ కొడుకు మీద మీరు ఆశ పెట్టుకున్నారు అనుకోండి, ఏ నామం పెడతాడో మీకు తెలీదు. మీ కూతురు మీద మీరు ఆశ పెట్టుకున్నారనుకోండి, ఏ నామం పెడతాదో తెలీదు. అంటే నామాలు ఉన్నాయి కదా, అడ్డనామం, పంగనామం, నిలువునామం, రకరకాల నామాలు. నామం అంటే పేరు, వాస్తవంగా ఏం పెడతారో చెప్పలేం. కాబట్టి మీరు దేని మీద ఆశ పెట్టుకుంటే మీకు వృద్ధాప్యం వస్తుంది. అంటే నాకు వస్తుంది, మీకు, మనందరికీ వస్తుంది ముసలితనం. ఆ సమయంలో నెమ్మదికరమైన స్థితిని దేవుడు ఇస్తాడు. నేను మొన్నటి దినాన్ని ఒకరితో మాట్లాడుతూ ఒక మాట అన్నాను. ఈ పులివెందుల పట్టణానికి వచ్చేటప్పుడు మా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే ఒక 100 రూపాయలు పెట్టి బైబిల్ కొనిచ్చాడు. నా సంపాదనతో కాదు. చదువుకుంటుంటే హాస్టల్ చదువుకునేవానికి డబ్బులు ఎక్కడ వస్తుంది నాయన? అందరికీ చిన్న చిన్న బైబిల్ ఉన్నాయి, క్రొత్త నిబంధన అనే బైబిల్ ఉన్నాయి, కొత్త నిబంధన బైబిల్ ఉన్నాయి. నాకు క్రొత్త నిబంధన బైబిల్ నా దగ్గర ఉంది, ఊరకనే ఇచ్చారు. కానీ ఇంకా ఏదేదో మేము చర్చికి వెళ్ళినప్పుడు ఆది కాండం అంటారు, ద్వితీయోపదేశ కాండం అంటారు, యెహోషువ అంటారు, సమూయేలు అంటారు, అవి చదువుదామంటే నాకు బైబిల్ లేదు, బైబిల్ తీసినానా అని అంటే, అప్పట్లో కష్టపడి 50 రూపాయలే బైబిల్, 100 రూపాయలు కూడా కాదు. అది మాకు చాలా ఎక్కువే పని చేసుకునే వాళ్ళకి. అప్పట్లో మా తల్లిదండ్రులకు ఒక బైబిల్ తీసిస్తే నేను సేవకు వచ్చేంత వరకు బైబిల్ ఉండింది. మొన్నటి దినాన సందర్భానుసారంగా నేను మాట్లాడుతూ అన్నాను, నేను రిటైర్డ్ ఉద్యోగిని కాదు, నాకు పెన్షన్ రాదు ముసలితనం అయిపోయినాక. కానీ ఒక మాట చెప్పాను, ఈ గ్రంథం నా దగ్గర ఉన్నంత వరకు, దీన్ని నేను చదువుతూ ఉన్నంత వరకు, దీన్ని నా గుండెలకు హత్తుకున్నంత వరకు, దీని మీద నేను ఆశ పెట్టుకున్నంత వరకు, నా కొడుకు పోషించినా, నా కూతురు పోషించినా, పోషించకపోయినా నా దేవుడు పోషిస్తాడన్న ఒక ధైర్యంతో తెలియకుండా కానీ చెప్పేసాను ఒకరితో. ఇప్పుడు చూద్దాం దేని మీద ఆశ పెట్టుకోవాలి. మొదటి విషయానికి వద్దాం. 119వ కీర్తన. రండి, బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరవండి. 81వ వచనము. నీ రక్షణ 81వ వచనము. 81వ వచనము. నీ రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎంత మంచి మాట అండి. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.